పాము బట్ట వస్తరే మన్నా ఓ పాము బట్ట వస్తరే మన్నా కాయమాను పుట్టలోన ఓడెనాగు పామున్నది కాయమాను పుట్టలోన ఓడెనాగు పామున్నది తొమ్మిది వాకిళ్ళు మూసి జంటనాగా స్వరములుది గుక్కి బట్టి పాము లేపి పడగ విప్పి ఆడే పామును పట్ట వస్తరే మన్నా ఓ జ్ఞానులారా పాము బట్ట వస్తరే మన్నా సూటిగా గురు సూత్ర మెరగి వచ్చిపోయేటి వయపు తెలిసి సూటిగా గురు సూత్ర మెరగి వచ్చిపోయేటి వయపు తెలిసి భక్తి అను గురు కట్టు గట్టి ప్రణవ మీడక పట్టు బట్టి అజప మంత్ర జపము చేత అఖండ కలలతో వెలిగే పామును పట్ట వస్తరే మన్నా ఓ జ్ఞానులారా పాము బట్ట వస్తరే మన్నా సకల దేహము నందు పాము తెలియకుండా చుట్టుకున్నది సకల దేహం నందు పాము తెలియకుండా చుట్టుకున్నది పట్టు తప్పి పట్టబోగా పగను బట్టి కాటు వేయును మరువకను గురు జ్ఞాన పరులై మరువకను గురు జ్ఞాన పరులై మెల్లగాను పుట్ట చేరెను పామును పట్ట వస్తరే మన్నా ఓ జ్ఞానులారా పాము పట్ట వస్తరే మన్నా ఆహా మద్గురుదేవుడు తెలిపిన పుట్ట ఇది ఏ కాబోలు దీనిలో నష్టం ఉంచదను బాలక సిద్ధ స్వామి గురుదేవా కోడిన ఉప్పమ్మని పట్టుకొని వచ్చిదివ నాయన తండ్రి జగత్ పరిపాలక జేజనాయన దీన బాంధవ మీరు తెలిపిన పుట్టలో అస్తముంచగా మీ నామస్మరణ మహత్యంబులన అందులో నా కోడి నాగపాము ఈ అత్యంత సుగంధ పరిమళమైన ఈ పూలమాల నా చేతికి అందినది స్వామి దీనిని మీకే అలంకరించదు గురుదేవా దీర్ఘయిస్తున్నాయన నీకు శుభం బగుగాక తనయలారా మీకు ఇంకొక కార్యము తెలిపెదను
దానిని సరించగలరా నాయనా? అది కార్యమో తెలపడం తండ్రి. తనయులారా, తండ్రి ఆ కన్నమ్మనే పట్టణమ్మున కన్నమ్మనే మామిడి చెట్టు తలలు క్రిందుగా మొదల మీదుగా మలిచి ఉన్నది. ఆ కొమ్మ శిఖరాగ్రమున ఒక మామిడి పండు ఉన్నది. దాన్ని తెంచుకొని రాగలవ నాయనా? తలల కిందగా మొదల మీదుగా. అవును. ఆ పని అస్సలు మాత్రం కానేరు తండ్రి. మీ సిద్ధునే పంపండి. అవును నాయనలారా, ఈ పని మీతో కానేరదు. బాలక సిద్ధ, గురుదేవా నీవైనా ఆ మామిడి పండు తెంచుకొని రాగలవ నాయనా? గురుదేవా మీ అజ్ఞానచారమును తెంపుకుని రాగలను స్వామి. ఆశీర్వదించి సెలవస్తున్నాను స్వామి. అభిష్ట సిద్ధిరస్తు విలరమ్ము నాయన. తనయలారా, రండి నాయన వెళదము. అలాగే తండ్రి. అన్నయ్య దూరమన్నవరా? రండి వెళ్ళదము. ఎక్కడప్పా? మామిడి పొలం తెంపుకుని గురువు గారికి ఇస్తాము. అవతల వాటిని పైనావో ఆ మాన మన మానకన్నా పెరుచు మానెక్కుతావు, కొమ్మరి తింది కింద ఏట్లో కట్టుకొని వెళ్ళిపోతావు. రాబదాము రావా, ఎంత మాత్రము రాజ్యాలనన్నయ్య. పోరా వెలుమురా. తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలచె మామిడి మానురా, మొలచె మామిడి మానురా, మొలచె మామిడి మానురా, మొలచె మామిడి మానురా. గుట్టుగా గురు సేవ చేయుచు ఆత్మలో శోధించరా, నీ ఆత్మలో శోధించరా. తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలచె మామిడి మానురా, మొలచె మామిడి మానురా. మాను ఏమో ఒకటే గాని కొమ్మలెన్నో గలవురా, మాను ఏమో ఒకటే గాని కొమ్మలెన్నో గలవురా. అంతులేని మానురాది మిన్నంటియుందిరా, అంతులేని మానురాది మిన్నంటియుందిరా. తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలచె మామిడి మానురా, మొలచె మామిడి మానురా. నడిమి కొమ్మకు శిఖర మధ్యలో పండు ఒకటి పండెరా, నడిమి కొమ్మకు శిఖర మధ్యలో పండు ఒకటి పండెరా. తెంచబోగా చేతి కందదు చాలా ఎత్తులో యుందిరా, తెంచబోగా చేతి కందదు చాలా ఎత్తులో యుందిరా. తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలచె మామిడి మానురా, మొలచె మామిడి మానురా. ఎత్తులేని పండురాది విశ్వమెల్లా ఉందిరా, ఎత్తులేని పండురాది విశ్వమెల్లా ఉందిరా. నాణ్యమైన పండురా, ఓంకారమైన పండురా, నాణ్యమైన పండురా, ఓంకారమైన పండురా. తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలచె మామిడి మానురా, మొలచె మామిడి మానురా. స్వామి గురుదేవా నమో నమః. బాలక సిద్ధ, తండ్రి మామిడి పండు తెంచుకొని వచ్చితివ నాయన. తండ్రి జగత్ పరిపాలక జేజి నాయన దీన బాంధవ
మీరు తెలిపిన మామిడి వృక్షము 84 లక్షల జీవరాశులలో ఉత్కృష్టమై తలల క్రిందులై మొదల మీదుగా మలుసున్న మామిడి మాను ఈ మానవ జన్మమే కదా స్వామి. ఇట్టి జన్మను తరింప చేసుకున్న ఫలమే మామిడి ఫలము. ఇట్టి మర్మ మెరుంగలేక సామాన్య మానవులెల్లా భూరి బ్రహ్మాండమంతా వెతికి శోధించిన ఇట్టి మాను కనిపించిన తండ్రి, మీ ఆశీర్వాద ఫలంపున నేను ఈ మర్మం మెరింగి తిని ఇదిగో నా తలపండు గైకొనడి. దీర్ఘయిస్తు నాయన నీకు శుభం బగుగాక. తనయలారా, ఈ సిద్ధుడు అపారమైన గురుభక్తి కలవాడు నాయన. ఇట్టి కార్యమైన నువ్వు సాధించగల ధైర్యశాలి త్యాగశీలుడు నాయన. ఇతని జన్మ రహస్యము తెలుపుచున్నాను, వినండి నాయన. అలాగనే తెలపను తండ్రి.